ప్రియులు రక్షకుడు యేసుక్రీస్తు వారి దివ్య పరిశుద్ధ నామమున చేరువచ్చిన మనందరికీ ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నామండి. అలాగనే మన ప్రియులు రత్నబాబు గారి ద్వారా ఈ కార్యక్రమం ఒలీవల మినిస్ట్రీస్ ద్వారా దేవుడు మనకు అనుగ్రహించినందుకు మొట్టమొదటగా ఆ దేవాదుని స్తుతిద్దాం. సత్యవేదము వేదరాజమైన పరిశుద్ధ గ్రంథముల నుండి యెషయా గ్రంథము 43వ అధ్యాయము 10వ వచనం నుండి 12వ వచనం వరకు చదువుకుందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 10వ వచనం నుండి. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించున్నట్లు మీరును నేను ఏర్పరచుకొనిన నా సేవకుడును నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తరువాత ఏ దేవుడును ఉండడు. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రకటించిన వాడను నేనే, రక్షించువాడను నేనే, దాన్ని గ్రహింపు చేయవాడను నేనే. ఏ అన్య దేవతయు మీలో ఉండలేదు. నేనే దేవుడను, మీరే నాకు సాక్షులు. ఇదే యెహోవా వాక్. చిన్న ప్రార్థన చేద్దాం. అత్యంత ప్రేమాభర్తుడైన మహాపరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలనైనా మీ యొక్క కుమారుడు ద్వారా మీరు అనుగ్రహించిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తిరిగా మా ప్రియులునైనా రత్నకుమార్ గారి ద్వారా ఈ కార్యక్రమాన్ని జరిగించావు, అందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ దాసుని మినిస్ట్రీని అభివృద్ధిపరచండి, అన్ని విధాల సహాయం చేయండి. నీ దాసుని నన్ను కూడా మరుగుపరిచి మీరే మీ సత్యాన్ని అందించి మీ నామానికి మహిమ కలిగించుకుంటావని నా మంచి కాపరి, నా మంచి బోధకుడైన వాక్యమైన యేసయ్య నామములు కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేసి అడిగి పొందుకొనుచున్నాం మా పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియులరా, ఈ యొక్క ధ్యానమును మనం జ్ఞాపకం చేస్తుండగా యెషయా గ్రంథము 43వ అధ్యాయము 10వ వచనం చూసినట్లయితే దేవుని యొక్క పరిపూర్ణత, దేవుని యొక్క విశిష్టత, దేవుని యొక్క వివరణ మనం ఈ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు అంటే ఎవరు, దేవుని యొక్క గుణలక్షణాలు ఏమిటి అనేది మనకు అర్థమవుతూ ఉంది. మొదటగా మనం చూసినట్లయితే ఆయన అంటున్న మాట తన ప్రవక్త ద్వారా క్రీస్తుకు పూర్వం 750 సంవత్సరాల కిందట రాయించినటువంటి వాక్య భాగాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. నాకు ముందుగా ఏ దేవుడును లేడు, నా తరువాత ఏ దేవుడును ఉండలేదు అన్నాడు. ఈయన ఎలాంటి దేవుడై ఉన్నాడు, ఈయన ఏ దేవుడై ఉన్నాడు, ఈ దేవుడు ఎందుకు అలాగ చెప్పాడు, ఆయన చెప్పడానికి గల కారణాలు ఏమిటి, ఆయన యొక్క గుణలక్షణాలు ఏమిటో వాక్య భాగం నుండి మనం చూద్దామండి. దేవుడు అనే పదము హెబ్రీ భాష నుండి గ్రీకు భాష నుండి అది వెలువడిందిగా 2 భాషల సముదాయముగా మనం చూస్తాం. ఏల్ అనే పదము నుండి చూస్తే బలము గల శక్తి కలిగిన వాడు అని అర్థం. అది సర్వశక్తుడైన దేవుడు. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం మనం గమనిస్తాం. ఆ పదాన్ని దాదాపుగా బైబిల్లో 220 సార్లు మనం గుర్తించవచ్చునండి. అలాగే ఏలు అనే పదము తన యొక్క దైవత్వాన్ని సూచిస్తూ ఉంది. అది బహువచనంగా చెప్పబడింది. బైబిల్ గ్రంథంలో 56 సార్లు ఆ యొక్క భాగాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాం. అలాగే ఏలా అనే పదాన్ని నా దేవ అనగా అది ఎజ్రా గ్రంథము, దానియేలు గ్రంథములో చూస్తే 76 సార్లు ఆ భాగాన్ని మనం గమనిస్తాం. అలాగే ఏలోహేమ్ అనగా దైవ సహాయము, దేవుని యొక్క సహాయం అని దాదాపుగా 2701 సార్లు బైబిల్ గ్రంథం మనం చూస్తాం. అది గ్రీకులో చూసినట్లయితే థియాస్ అన్నాడు, అనగా దైవ అధినేయత అని అర్థం. అనగా దాదాపుగా 284 సార్లు ఈ బైబిల్ గ్రంథం మనం చూస్తాం. అయితే ఈయన గురించి ప్రవక్త సెలవిచ్చినప్పుడు కూడా దేవుడు ఏమంటున్నాడంటే, నాకు ముందుగా ఏ దేవుడును లేడు, నా తర్వాత ఏ దేవుడును నిర్మింపబడలేదు అన్నాడు. ఈయన యొక్క గుణలక్షణాలు ఏమిటి, ఈయన ఎందుకు ఇంత కరాఖండిగా చెప్పాడు, కొన్ని మాటలు బైబిల్ గ్రంథం నుంచి త్వరగా జ్ఞాపకం చేద్దాం. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 17వ వచనములు చూస్తే ఆయన ఎలాంటి దేవుడో తెలియజేశాడండి. పరమ దేవుడను పరమ ప్రభువునై ఉన్నాను అన్నాడు. అంత మాత్రమే కాదు, నరుల ముఖమును లక్ష్య పెట్టనివాడు, అలాగే లంచము పుచ్చుకాని వాడు అన్నాడు. ఏమండి, మనము సూచిస్తున్నటువంటి ఈ దేవుడు పరమ దేవుడు, భూ సంబంధి కాదు, కానీ పైనుండి పంపబడిన పరమదేవుడుగా గమనిస్తాం. అలాగే నరుల ముఖాలను లక్ష్య పెట్టేవాడు కాదు, ఆయన నిర్మోహమాటంగా మాట్లాడే దేవుడుగా మనం చూస్తాం. అంత మాత్రమే కాదు పిల్లరా, పరమ తండ్రి అనే మాట, తండ్రికి మనం అందరము కూడా బిడలముగా ఉన్నట్టుగా గమనం చేస్తాం. అలాగే 2వ వాక్య భాగాన్ని సహాయకరంగా తీసుకున్నట్లయితే ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయం 10వ వచనం. యెహోవాయే నిజమైన దేవుడు, యెహోవాయే జీవము కలిగిన దేవుడు, యెహోవాయే శాశ్వత కాలముండు రాజుగా గమనిస్తాం. యెహోవా అంటే అర్థం చెబుతున్నాడండి. నిర్గమాకాండం 3వ అధ్యాయం 14వ వచనం.
యెహోవా అనగా ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అన్నాడు. అనగా నిరంతరము ఆయన ఉన్నవాడుగా ఉన్నాడు. ఆది అందు ఉన్నవాడుగా ఉన్నాడు. ప్రారంభం నుండి ఉన్నవాడుగా ఉన్నాడు. సృష్టి లేనప్పుడు, సృష్టి ఉన్నప్పుడు, సృష్టి లయమైపోయినా తానే ఉండేవాడుగా ఉన్నాడు. అనగా పోతపైబడిన వాడు కాదు, చెక్కబడిన వాడు కాదు, తయారు చేయబడిన వాడు కాదు. తనకు తానుగా స్వయంభవుడుగా ఆది సంభూతుడుగా తాను ఉన్నవాడుగా మనం గమనిస్తున్నాం. అందుకన్నాడు నిజమైన దేవుడు అన్నాడు. అలాగైతే పిల్లరా, నిజము కాని దేవుళ్ళు కూడా అనేకులు ఉన్నారనే విషయం జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనకున్న దేవుడు నోరుని మాట్లాడేవాడు, కళ్ళుండి చూసేవాడు, చేతులుండి పనులు చేసేవాడు, కాళ్ళుండి నడిచేవాడుగా, జీవము కలిగిన దేవుడుగా, ఆయన జీవాధిపతిగా, అనేకులకు ఊపిరిని ఊదినవాడుగా మనం గమనిస్తున్నాం. అంత మాత్రమే కాదు పిల్లరా, యెహోషువ గ్రంథం 22వ అధ్యాయం 22వ వచనంలో చూస్తే దేవుళ్ళలో యెహోవాయే దేవుడు అనే సత్యాన్ని తెలియజేస్తున్నాడు భక్తుడు. ఏమండి, దేవుళ్ళని పేరు కలిగిన వారు, పేరు పెట్టుకున్నవారు, పిలువబడేవారు అనేకులు మన మధ్య కనపడుతూ ఉన్నారు. అలాగైతే గుత్తిలో గమనించినట్లయితే దేవుడమ్మ వెలిసిందని, దేవుడయ్య వెలిశాడని అనేకులు ప్రయాణం చేసి వెళ్ళేవారుగా ఉన్నారు. అలాగైతే బైబిల్ గ్రంథంలో చెబుతున్న మాట దేవుళ్ళలో యెహోవాయే దేవుడు అన్నాడు. ఎంతవరకు వాస్తవము? ఆయన యొక్క గుణలక్షణాలు ఏమిటి? మచ్చుకు కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేస్తాం. బైబిల్ గ్రంథం నుండి ఆది కాండము 1వ అధ్యాయం 1వ వచనములో ఆయన సృష్టికర్త అయిన దేవుడు. మొదటిగా దేవుడు అనగా ఆయన సృష్టికర్త అయిన దేవుడై ఉండాలి. అందుకన్నాడు ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించను అన్నాడు. అలాగైతే ప్రియులరా, ఆయన భూమిని ఆకాశాన్ని అందరి సమస్తాన్ని సృజించే దేవుడుగా ఉండాలి. ఏమైనా అర్థం చేసుకుందాం. దేవుడు అనగా సృష్టికర్త అయి ఉండాలి. అదే సమయంలో ప్రపంచమును నిర్మించిన వాడుగా ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1-3 వచనాలు చూస్తే ఆయన వాక్కు ద్వారా, ఆయన వాక్యము ద్వారా ప్రపంచాలు నిర్మించబడ్డాయి. అలాగైతే ప్రియులరా, దేవుడు మనకు సృష్టికర్తగా ఉండాలి. సృష్టికర్త అయిన వాడే దేవుడిగా ఉండాలన్నాడు. అయితే సృష్టిని అంతను సృష్టించిన దేవుడు మనకి దేవుడు ఎలాగనంటే ఆది కాండము 2వ అధ్యాయం 7వ వచనం మనం గమనించినట్లయితే దేవుడైన యెహోవా నేలమట్టితో నుండి నరుని నిర్మించి వాని నాసికారంధ్రము నుండి జీవవాయువును బోదగా నరుడు జీవాత్మ అయ్యను అన్నాడు. అలాగైతే ప్రియులరా, ఆలోచన చేస్తాం. మొదటి మాట, ఆయన సృష్టికర్త అయిన దేవుడు. నిన్ను నన్ను సృజించినవాడు, సర్వలోకమును సృజించినవాడు, సర్వ ప్రపంచమును నిర్మించినవాడు ఆయనే సృష్టికర్త అయిన దేవుడు. రెండో మాట దాటిపోతున్నాను సమయాన్ని బట్టి. నిర్గమాకాండం 15వ అధ్యాయం 11వ వచనం గమనించినట్లయితే యెహోవా వేల్పులలో నీ వంటి వాడు ఎవడయ్యా? పరిశుద్ధతను బట్టి నీవు మహానీయుడువు, నీవు పూజనీయుడువు, అద్భుతములు చేయువాడవు అన్నాడు. అలాగైతే పిల్లరా, ఆయన పరిశుద్ధతను గురించి తెలియజేయడం. రెండో స్టెప్, దేవుని యొక్క క్వాలిఫికేషన్ ఏమనగా ఆయన పరిశుద్ధత కలిగి ఉండాలి. ఆయన జన్మ పరిశుద్ధము, ఆయన జీవితం పరిశుద్ధము, ఆయన గ్రంథం పేరు పరిశుద్ధ గ్రంథం, ఆయన ఉన్న స్థలం పరిశుద్ధ స్థలం, ఆయన ఉన్న ఆలయం పరిశుద్ధ ఆలయం. ఏమని అంత మాత్రమే కాదు పిల్లరా, ఆయన ఎంత పరిశుద్ధుడో దైవ గ్రంథం సెలవిస్తూ ఉంది. కీర్తన గ్రంథంలో ఆమె వివరాలు ఇవ్వబడ్డాయి. 96లోను 4వ వచనం చూస్తే సమస్త దేవతల కంటే ఆయన పూజనీయుడు అన్నాడు. అదే కీర్తన గ్రంథం 95, సంకీర్తన గ్రంథం 3వ చరణంలో మనం చూసినట్లయితే ఆయన మహాత్యము గల మహారాజు అనే మాట గమనిస్తున్నాం. అలాగైతే ఆయన పరిశుద్ధుడు పిల్లరా. ఎంతటి పరిశుద్ధుడైతే భూలోకమును ప్రపంచమును 2 భాగాలుగా విభజించినప్పుడు ఆయన జన్మలో పరిశుద్ధత ఉంది. మత్తయి సువార్త 1వ అధ్యాయములో 18వ వచనంలో ఆ వివరాలు ఇవ్వబడ్డాయి. అంత మాత్రమే కాదు, పాత నిబంధనలో కూడా ప్రవచన వాక్యం నెరవేర్చబడిన మాట. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం నాడు, నీ జనన విధము చూడగా నీ నాభి సూత్రము కోయబడలేదు, నీకు బట్ట చుట్టలేదు, నిన్ను నీళ్లతో కడగబడను లేదు, ఉప్పు రాయకపోయిరి అన్నాడు. ఈ అన్ని లక్షణాలు మన ప్రియ ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారిలో తప్ప మరి ఎక్కడా జరగలేదు పిల్లరా. అందుకే ఆయన యొక్క బొడ్డు తల్లి నుండి వేరు చేయబడలేదు. ఆయన ప్రత్యేకంగా జన్మించిన వాడుగా ఆయన జన్మం గురించి సాక్ష్యమిస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, కుమ్మరి పురుగు ఉంది, అది పేడలోనూ తిరుగుతుంది, పేడ అంటకుండా జీవిస్తుంది. అలాగే తామర పువ్వు ఉంది, బురదలోని పుట్టి పెరుగుతుంది, బురద అంటకుండా జీవిస్తుంది. మన ప్రియ ప్రభు రక్షకుడు కూడా పరిశుద్ధుడిగా జన్మించాడు, పరిశుద్ధుడిగా జీవించాడు, పాపము లేనివాడుగా, పాపం అంటనివాడుగా, పరలోకంలో ఉన్నవాడుగా మనం చూస్తాం. రెండో మాటని దాటిపోతున్నాను. ఆయన అంటున్న మాట, నాకు ముందుగా ఏ దేవుడును లేడు, నా తర్వాత ఏ దేవుడు నిర్మింపబడలేదు అన్నాడు. అంత ఖచ్చితంగా కరాఖండిగా నిశ్చితంగా చెప్పాడు అంటే ఆయన ఎలాంటి దేవుడు అనగా సృష్టికర్త అయిన దేవుడు మొదటిగా. రెండవది చూస్తే ఆయన పరిశుద్ధుడైన దేవుడు. మూడో మాటను జ్ఞాపకం చేస్తున్నాను. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే ఆయన సర్వాధికారి అయిన దేవుడు. ఏమండి, సర్వాధికారి అయిన దేవుడు. మనం గ్రామాధికారులను చూస్తాం,
ఏమంటే మండలాధికారులను చూస్తాం, జిల్లాధికారులను చూస్తాం, స్టేటు రాష్ట్ర అధికారులను చూస్తాం, దేశ అధికారులను చూస్తాం. అలాగైతేనా సర్వాధికారి అయిన దేవుడు ఎలాగంటున్నాడు? మత్తయి సువార్త 28:18 చెప్పాడు, పరలోకమందును నాకు భూలోకమందును సర్వాధికారము ఇవ్వబడింది. ఏమిటి? పరలోకం మొత్తం మీద ఆయన అధికారి, భూలోకం అంతటి మీద అధికారి. 2 లోకాలే కాదు ప్రియులరా, 3వ లోకం మీద కూడా ఆయన అధికారి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం మనం గమనించినట్లయితే, పాతాళ లోకపు యొక్క తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నాయన్నాడు. ఏమండి? 3 లోకాల మీద ఆయన అధికారిగా ఉన్నాడు. ఓ ప్రియ స్నేహితుడా, సోదరుడా, ఆయన ఎంతటి సర్వాధికారి అంటే రోగముల మీద అధికారి, దేవుని మీద అధికారి, ప్రకృతి మీద, సముద్రం మీద అధికారి. ఆయన సర్వాధికారి అయిన దేవుడుగా మనం చూస్తున్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, నాకు ముందుగా ఏ దేవుడును ఉండలేదు అన్నాడు, నా తరువాత ఏ దేవుడును నిర్మింపబడలేదు అన్నాడు. అలాగైతే ప్రియులరా, ఆలోచన చేస్తాం. ఆయన సృష్టికర్త దేవుడుగా ఉన్నాడు, పరిశుద్ధ దేవుడుగా ఉన్నాడు, సర్వాధికారి అయిన దేవుడుగా ఉన్నాడు. నాలుగోదిగా గమనించినట్లయితే యెషయా గ్రంథము 66వ అధ్యాయం 1వ వచనం చూస్తే ఆయన పైనున్న దేవుడుగా మనం చూస్తాం. ఏమండి? ఆకాశం కదా నా యొక్క సింహాసనము, భూమి నా యొక్క పాదపీఠము అన్నాడు. అలాగైతే పిల్లలు ఆలోచన చేస్తాం. ఏమండి? ఆకాశం ఆయన యొక్క సింహాసనముగా ఉందట, భూమి ఆయన యొక్క పాదపీఠముగా ఉన్నది. ఆయన అక్కడ ఆసీనుడై కూర్చుండగా ఇక్కడ కాళ్ళు మనకు కాళ్ళం అనగా పాద పూజ మాత్రమే అందేటట్టుగా మనం గమనిస్తున్నాం. అదే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనం గమనించినట్లయితే, ఆయన పరలోకమునికి ఎక్కిపోయిన వాడు ఆయనే, పరలోకము నుండి దిగి వచ్చిన వాడు కూడా ఆయన అన్నాడు. అదే 3:31లో కూడా అదే విషయాన్ని తెలియజేశాడు. పిల్లరా, మనమైతే భూ సంబంధులుగా ఉన్నాం, ఆయన పరలోకము నుండి పంపబడిన వాడుగా, రూటు తెలిసిన వాడుగా ఉన్నాడు కదండి. ఆయన అన్నాడు, యోహాను సువార్త 14:6లో చెప్పాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, ఐ ఆమ్ వే, ఐ ఆమ్ ట్రూత్, ఐ ఆమ్ లైఫ్ అన్నాడు. ఆయన మాత్రమే రూటు తెలిసిన వాడు కాబట్టి పరలోకానికి ఎక్కిపోయింది ఆయనే, పరలోకం నుండి దిగి వచ్చిన వాడు ఆయనే, పరలోకంలో ఆయన తప్ప మరి ఎవడూ లేడనే విషయాన్ని తెలియజేశాడు. అంత మాత్రమే కాదు పిల్లరా, ఆయన అందరికంటే ముందుగా ఉన్నవాడు అన్నాడు. ఆ మాటను గమనించినట్లయితే సామెతల గ్రంథం 8వ అధ్యాయము 22వ వచనం చూస్తే, మైదానము లేనప్పుడు, భూమి రవ్వంతైనను లేనప్పుడు, పర్వతములో పుట్టక మునుపు నేను ఉన్నాను అనే విషయాన్ని సామెతల గ్రంథం 8:22 నుండి 26 వచనాల వరకు ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ వచనం చూస్తే ఆయన అదృశ్యుడైన దేవుడుగా మనకు కనపడతాడు. ఆ అదృశ్య దేవుని యొక్క గుణ లక్షణాలను మనం ఈ ఉదయకాలం జ్ఞాపకం చేస్తున్నాం. అలాగైతే ప్రియులారా, ఆలోచన చేద్దాం. ఏనంటున్నమాట, నాకు ముందుగా ఏ దేవుడును లేడు, నా తర్వాత ఏ దేవుడును నిర్మింపబడలేదన్నాడు. అలాగా ఓపెన్గా ఛాలెంజ్గా మాట్లాడాడంటే ఆయన యొక్క గుణ లక్షణాలు ఏమిటి, ఆయన యొక్క అర్హతలు ఏమిటి, దేవుడిగా పిలువబడాలన్నా, దేవుడిగా పూజించబడాలన్నా, దేవునిగా ఆరాధించబడాలన్నా, దేవునిగా ఘనపరచబడాలన్నా ఆయన యొక్క గుణ లక్షణాలు మనం జ్ఞాపకం చేస్తున్నాం. అది కాటాడు ఆయన యొక్క యాజకత్వం కానీ ఆయనలో మార్పు లేని దేవుడిగా చూస్తాం. మలాకి రాసినటువంటి గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం చూస్తే, యెహోవా మార్పు లేని దేవుడు. ఏమండి? మనలో రకరకాల మార్పులు, ఊసర వెళ్ళి తత్వం, రంగులు మార్చే బుద్ధి మనకుంటుంది, కానీ దేవుడు అంటున్నమాట ఆయన మార్పు లేని దేవుడుగా, ఆనాడు ఈనాడు ఏకరీతిగా ఉన్నవాడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. ఆలోచన చేసినట్లయితే ఆయన మొదటి నుంచి ఉన్నవాడుగా, మార్పు లేనివాడుగా జ్ఞాపకం చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు పిల్లరా, తిరుగు అంటున్నాడు పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చూస్తే ఆయన భవిష్యత్ జ్ఞాని అన్నాడు. ఏమంటే ఈరోజు చాలామంది శిలకు జోక్ష్యమని రకరకాలు చెప్పి వాళ్ళు నష్టపోయారు, వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. పిల్లరా, రేపుడు గురించి చెప్పే దమ్ము ధైర్యం ఎవరికి లేకపోయింది. కానీ నా ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు వారు భవిష్యత్ జ్ఞానిగా రాబోయే విషయాలు ప్రవచన రూపమున ముందుగా తెలియజేసిన వాడు. ఆయన జన్మ గురించి, ఆయన యొక్క మరణం గురించి, ఆయన యొక్క ఆరోహణం గురించి, ఆయన యొక్క రాకడ గురించి ముందుగానే తెలియజేసిన వాడు. అందుకే ఆ విషయాలు చెబుతున్నాడు. రోమాపత్రిక 11వ అధ్యాయం 33వ వచనంలో చూసినట్లయితే, ఆహా అని చెబుతూ ఆయన బుద్ధి జ్ఞానములు ఎంత గంభీరములు అన్నాడు, ఎంత బహుళములు అన్నాడు. ఆయనకు ముందుగా ఇచ్చి ఆయన్ని ఎత్తుకునేవారు ఎవరన్నారు, ఆయన్ని ఎరిగేవారు ఎవరన్నారు. అలాగైతే ప్రియులరా, ఆయనకి ఎవ్వరూ జ్ఞాపకం చేయక్కర్లేదు. ప్రియులరా, ఆయన ఎంతటి జ్ఞాని అంటే నల్లని గేదెలో నుంచి పచ్చని గడ్డి తిన్నప్పటికీ తెల్లపాలు ఇప్పించే దేవుడుగా ఉన్నాడు. ఏమైనా అర్థం చేసుకుందామా? అలాగే ఎత్తైన చెట్లకు చిన్న చిన్న కాయలు, రాగి చెట్టు, మర్రి చెట్టు అలాంటి చెట్లకి, ఎత్తైన చెట్లకి, ఎంతో అడుగుల ఎత్తైన చెట్లకు కూడా చిన్న కాయలు పెట్టి అనేక ప్రాణాలను రక్షించిన వాడుగా ఉన్నాడు. ఎందుకంటే ఒక బాటసారి అన్నాడు, దేవుడికి జ్ఞానము లేదండి,
గుమ్మడికాయలు సొరకాయలు ఇక్కడ మనకి ఎంతో ఏలాడుతుంటాయి, అంతటి చెట్టుకి ఇంత కాయలా అని ఎగతాళి చేసి పడుకోగా దేవుడు మహాకృప చేత తాను పడుకున్న స్థలంలో చూస్తే మరలా కాయలన్నీ పడి ఉంటుంది చూసి దేవుడు మహాజ్ఞానాన్ని మెచ్చుకున్నాడు. పిల్లరా, ఎందుకు చూస్తున్నట్టే దేవుణ్ణి ప్రశ్నించే హక్కు మనకు లేదు. ఆయన బుద్ధి జ్ఞానముల సర్వసంపద కలిగిన వాడు, ఆయన గుప్త నిధిగా ఉన్నట్టుగా మనం చూస్తాం. చివరిగా మనం గమనించినట్లయితే సమయాన్ని బట్టి అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 36వ వచనంలో ఆ విషయాలు రాస్తున్నాడండి. యేసు క్రీస్తు ప్రభువు అందరికీ ప్రభు అన్నాడు. అలాగైతే పిల్లలు ఆలోచన చేయాలి. ఏమండి, క్రైస్తవులకా, క్రైస్తవేతరులకా, ముస్లిం సోదరులకా, సిక్కు సోదరులకా, బౌద్ధ సోదరులకా ఆలోచన చేస్తాం. నువ్వు ఒక వ్యక్తికి ఓటు వేసినా వేయకపోయినా, ఆ పార్టీ కార్యకర్తవైనా కాకపోయినా, ఫలానా వ్యక్తి ముఖ్యమంత్రి తేలిపోతుందండి, ఫలానా వ్యక్తి ఎమ్మెల్యే ఒప్పుకొని తీరాలి. పిల్లరా, అలాగైతే ఈయన జన్మము ద్వారానే క్రీస్తు శకముగాను క్రీస్తు పూర్వంగాను చెప్పబడినప్పుడు మన ఇళ్లలో ఉన్న క్యాలెండర్ సైతం ఆయన గురించి సాక్ష్యం ఇస్తూ ఉంది. మన పాఠ్య పుస్తకాల్లో ఈరోజు కూడా ఒక ఎంఆర్ఓ ఆఫీసులో ఒక అగ్రిమెంట్ రాయాలన్నా, ఒక స్టాంపు వేయాలన్నా సరే ఆ డేట్ కన్ఫామ్ అవుతూ ఉంది. అది ఎక్కడి నుండి వచ్చిందంటే ఆయన జన్మించి ఫలానా. అలాగైతే పిల్లరా, అందరికీ ఆయన ఉపకారి. నాకు ఆ డేట్ అక్కర్లేదండి, ఆయన క్యాలెండర్ అక్కర్లేదంటే నీవే నష్టపోతావు. పిల్లరా, ఆయన ఇప్పటికి 2013 కేకులు కట్ చేసుకున్న బర్త్డే చేసుకున్నటువంటి జీసస్ క్రైస్ట్. అలాగైతే పిల్లలు ఆలోచన చేస్తాం, ఆయన అందరికీ ప్రభు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, అది పట్టణమా పల్లె, మతము లేదు, కులము లేదండి, ఆయనకి జాతి లేదు. పిల్లలు, యేసు క్రీస్తు ప్రభు అందరికీ ప్రభు అన్నాడు. అలాగే భూమి అందరికి ఉపయోగపడుతుందో, చంద్రుడు అందరికి ఉపయోగపడుతున్నాడు, సూర్యుడు అందరికి ఉపయోగపడుతున్నాడు, అదే విషయం గమనిస్తే దేవుడు కూడా అందరికీ ఉపయోగపడే యెహోవా అందరికీ ఉపకారి అనే మాట జ్ఞాపకం చేస్తున్నాం. అందుకన్నాడు యేసుక్రీస్తు ప్రభు అందరికీ ఉపకారి అన్నాడు. చివరి మాట చెప్పి నేను జ్ఞాపకం చేస్తాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం అంటున్నాడు, దేవుడు ఒక్కడే, దేవునికి నీ నరులకు మధ్యవర్తియు ఒక్కడే. కదండి, మధ్యవర్తియు ఒక్కడే. ఆలోచన చేస్తున్నావు ప్రియులరా, దేవుడుగా ఉన్నందువల్ల ఉపయోగం లే. మానవ మాతృడుగా సత్శరీరుడిగా శరీరాన్ని ధరించుకుని రక్తమాంసంలో పాలివాడవై పేద పన్య గర్భమునందు కేవలం మూత్రపిండముల మధ్య 9 నెలలు ఒదిగిన వాడుగా, అమర్చబడిన వాడుగా, సెట్టింగ్ అంటారు, సత్శరీరుడుగా అమర్చబడిన వాడుగా, రక్తమాంసంలో పాలివాడుగా నీ కొరకు నా కొరకు జన్మించాడు. అంత మాత్రమే కాదు పిల్లరా, మనమైతే పాపాత్ములుగా ఉండగా కదా, పాపులు రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాడు అనే వాక్యం అంతా నమ్మదగిందంటే పిల్లరా, మేము పాపులము కాదనవచ్చు, కానీ అన్ని విషయాల్లో తేడాలు ఉన్నాయి కదండి. రంగు భేదాలు ఉన్నాయి, వస్త్ర భేదాలు ఉన్నాయి, కుల భేదాలు ఉన్నాయి, మత భేదాలు ఉన్నాయి, అనేక భేదాలు ఉండగా పాప విషయంలో ఏ భేదమును లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. అలాగైతే నీకు ఏ భేదం ఉన్నదో నాకు తెలియదు, కానీ పాపం విషయంలో కదా, పాపం విషయంలో అందరము తప్పిపోయి ఉన్నాం, అందరం పాపులుగా పిలువబడ్డాం. అయితే పాపులైన మనం రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు మన యొద్దకు వచ్చాడు. ఎలాంటి రక్షకుడుగా వచ్చాడు? నీళ్ళలో నుండి కొందరు రక్షిస్తారు గజేతగాళ్ళు అని, రోగం నుండి కొందరు రక్షిస్తారు డాక్టర్లు అని, దొంగల బెడద నుండి కొందరు రక్షిస్తారు పోలీసు దళాల వారు. అలాగైతే ప్రియులరా, అలాంటి రక్షణ కాదు యేసు ఇచ్చేది, శాశ్వత కాలం ఉండే స్థిరమైనటువంటి రక్షణను ఆయన మనకు అనుగ్రహిస్తున్నాడు. అది కన్నాడు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూస్తే, దేవుడు ఒక్కడే, దేవునికి నీ నరులకు మధ్యవర్తియు ఒక్కడే. అలాగైతే ప్రియులరా, ఆలోచన చేస్తాం, ఈయన ఎలాంటి దేవుడు అనగా ఆలోచన చేస్తే, ఒక కుటుంబంలో 10 మంది పిల్లలున్నా తండ్రి మాత్రము ఒక్కడే. రోషం కలగవచ్చు, బాధ వేయవచ్చు, కానీ ఒక్కడేనండి. అలాగే గ్రహాలు ఎన్ని ఉన్నా భూమి ఒక్కటే, గ్రహాలు ఎన్ని ఉన్నా సూర్యుడు ఒక్కడే, గ్రహాలు ఎన్ని ఉన్నా చంద్రుడు ఒక్కడే, ఆకాశం ఒకటి. అలాగైతే పిల్లరా, దేవుడు ఒక్కడైన సత్యాన్ని తెలియజేస్తున్నాడు. ఆ దేవుడు ఎవరో నామరూపముతో తిరిగి వస్తూ ఉన్నాడు, నామకరణంతో బయటకు వస్తూ ఉన్నాడు. యేసు క్రీస్తు అనే పదం 2 గ్రీకు హెబ్రీ పదాల యొక్క సముదాయం. పిల్లరా, 2 భాషలు కలిసినప్పటికీ క్రీస్తు అనగా పంపబడిన వాడు, అభిషక్తుడుగా, యేసు అనగా రక్షకుడుగా, తన గుణాన్ని తెలియజేసేవాడుగా ఉన్నాడు. అందుకన్నాడు దేవుడు ఒక్కడే, దేవునికి నీ నరులకు మధ్యవర్తియు ఒక్కడే అన్నాడు. అలాగైతే అలాంటి దేవుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించగలవా? ఆయన అంటున్నమాట, నాకు ముందుగా ఏ దేవుడును లేడు, నా తరువాత ఏ దేవుడును ఉండడు అన్నాడు. అందుకన్నాడు నిజమైన దేవుడు ఆయనే, శాశ్వత కాలముండు రాజు ఆయనే, జీవము కలిగిన దేవుడు ఆయనే అన్నాడు. అంత మాత్రమే కాదు, దేవుళ్ళలో యెహోవాయే దేవుడు అన్నాడు. అందుకే అన్నాడు, పరమందు ఉన్న దేవుడును పరమ తండ్రిని నేను లంచం పుచ్చుకాని వాడిని, మనుషుల యొక్క ముఖాన్ని లక్ష్య పెట్టని వాడిని అన్నాడు. అలాగైతే పిల్లారా, ఇంత మంచి దేవుడు నీకు నాకు దేవుడు కలిగి ఉంటే ఎంత మంచిది. దేవుడుగా పిలువబడటం కాదు, కానీ దేవుని గుణలక్షణాలన్నీ కూడా తనలో
మరి నిస్వార్థంగా నీ కొరకు నా కొరకు తన రక్తమంతా కార్చాడు. మనం అందరం పాపము చేస్తూ ఉంటుండగా సర్వలోక పాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తదరక్తం పరమాత్మనామ పుణ్యదాన భర్యాగం అన్నాడు. ఆ రక్తముతో ఆయన యొక్క పావన పరిశుద్ధమైన స్వరక్తము చేత నిన్ను నన్ను సంపాదించుకున్నాడు. ఆయన రక్తములో కడిగాడు, ప్రక్షాళనము చేశాడు, ప్రోక్షించాడు. పిల్లరా, అది మొదలుకొని ఇది వరకు ఆయన కుమారులుగా కుమార్తెలుగా తీర్చబడుతుండగా ఆయన సొంత రక్షకుడుగా సొంత దేవుడుగా అంగీకరించగలవా అన్నాడు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అన్నాడు. నేనే దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అన్నాడు. బాధ వేయవచ్చు కానీ మనం ఆలోచన చేయాలి. పిల్లరా, బాధ వేయవచ్చు కానీ ఆలోచన చేయాలి. భార్యను భర్తను పట్టుకొని నీ భర్త అంటే నేనేనయ్యా భర్త అంటాడు. తండ్రిని పట్టుకొని కుమారుడు దగ్గర నీవైనా కుమారుడు తండ్రి అంటే నేనే తండ్రిని అంటాడు. నేను కూడా అని ఎప్పుడు మాట్లాడండి. భర్త దగ్గరికి వచ్చి నేను కూడా, తండ్రి దగ్గరికి వచ్చి నేను కూడా అలాగా అనేవాడు కాదు నా ప్రియ ప్రభు రక్షకుడు యేసుస్వామి. ఏమంటున్నా అంటే నేనంటే నేనే అన్నాడు. గొర్రెలకు మంచి కాపరి నేను అన్నాడు, జీవాహారము నేను అన్నాడు, మార్గం సత్యం జీవం నేనే అన్నాడు, గొర్రెలకు ద్వారము నేను అన్నాడు, జీవ పునర్ధానము నేను అన్నాడు. అలాగైతే పిల్లరా, దేవుడును నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. అలాగే అన్నాడు కాబట్టి ఆయన అన్నాడు, నాకు ముందుగా ఏ దేవుడును లేడు, నా తర్వాత ఏ దేవుడును ఉండడు. అందుకే అంటున్నాడు, ప్రకటించువాడను నేనే, రక్షించువాడను నేనే, దాన్ని గ్రహింపు చేయువాడను నేనన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రభువునందు పిల్లరా, ఈ వాక్యం వింటున్న నా ప్రియ బిడ్డలారా, నీవు నేను ఇంకా సొంత రక్షకుడుగా ఆ సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడు, ఆ సర్వాధికారి అయినటువంటి దేవుడు, ఆ పరలోకం నుండి పంపబడినటువంటి దేవుడు ఆలోచన చేస్తున్నావా? మరి ప్రపంచ జ్ఞానము కలిగిన, భవిష్యత్ జ్ఞానం కలిగినటువంటి దేవుడు, మార్పు లేనటువంటి దేవుడు, ఆ దేవుడు నిన్ను ఆహ్వానిస్తా ఉన్నాడు. నా యొద్దకు వచ్చు నేను అంత మాత్రము త్రోసివేనను. దినమల్లా చేతులు చాపుతున్నాడు, లోబడని ప్రజల వైపు దినమల్లా చేతులు చాపుతున్నాడు. రండి, ప్రయాసపడి భారం వహించున్న వారులారా నా యుద్ధకే రండి అన్నాడు. అంత మాత్రమే కాదు, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినమని ఆహ్వానిస్తా ఉన్నాడు. ప్రియ స్నేహితుడా, ప్రియ సోదరుడా, నా రెండు చేతులు జోడించి మిమ్మల్ని బతిమాలుతున్నా. మీ దగ్గర నుంచి ఏది ఆశించి కాదు, కానీ ఈ ఛానల్స్ ద్వారా, ఈ మహాకృప ఆ దేవుని ద్వారా, రత్నకుమార్ గారి ద్వారా దేవుడు కలగ చేస్తుండగా ఏ సమయాన్ని కూడా వ్యర్థం చేసుకోవద్దు. ఎంతో బిడలు వేల రూపాయలు వెచ్చించి ప్రయాసపడుతుండగా కనీసం కొన్ని ఆత్మలైన ఆ యేసుక్రీస్తు వారి యొక్క శిలువ చెంతకు ఆకర్షించబడితే ఎంత ధన్యులం, ఎంత ధన్యకరమైన జీవితం. నీవు నేను ఆ పాతాళాన్ని తప్పించబడి, ఆ నరకాన్ని తప్పించబడి, పరలోకంలో నిత్య రాజ్యంలో ఆ తండ్రి సన్నిధిలో దేవుని ఎదుట ఉండుదుముగాక. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కృపను అనే ఎడల చూపునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. స్తోత్రర్హుడా, స్తుతికి పాత్రుడా, పూజ్యుడైన మా యేసు స్వామి, మీకు మీ యొక్క పాద పద్మములకై కోట్ల కొలది వందనములు, కృతజ్ఞతా స్తుతులు, స్తోత్రములు, మా హృదయపూర్వక ఘనమస్కారాలు చెల్లిస్తున్నాము తండ్రి. నిదాసుడు మా కుమారుడు, మీ ప్రియబిడ్డ అయ్యగారి ద్వారా మీరు జరిగిస్తున్న గొప్ప కార్యాన్ని బట్టి, వారి మినిస్ట్రీని బట్టి, కుటుంబాన్ని బట్టి, పాస్టర్ గారి బిడ్డలను బట్టి మీ స్తోత్రాలు. అలాగే మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నా ప్రభువా. వాస్తవంగా మేము అర్హులం కాదు, కానీ నీ రక్షణలో, నీ రక్తంలో కడగబడిన బిడ్డలుగా, నీ కుమారులుగా మీరు ఇచ్చిన అవకాశాన్ని మా బ్రతుకున్న మా జీవితంలో మరొక్కసారి మీరు జ్ఞాపకం చేసుకున్నందుకై మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి. వేల రూపాయలు వెచ్చించినప్పటికీ కొన్ని ఆత్మలు రక్షించబడకపోతే ప్రయాస వ్యర్థమునైనా మా కొరకు కాదు తండ్రి, నీ కొరకు చేయలాగా సహాయం చేయండి. అన్ని విషయాలు మీరే చూపించమని, మరి టీవీ ఎదుట నిలిచి ఎంతరు చూస్తున్నారో అట్టి బిడ్డలందరితో మీరు మాట్లాడమని, ఈ కార్యక్రమానికి పూనుకున్న మా ప్రియులందరినీ, అలాగే ఇనుకొండ పాస్టర్ జాషువా డానీ గారిని, ఒలివల్ చర్చి మినిస్ట్రీస్ రత్నాకరయ్య గారిని బట్టి, అలాగే మా తోటి దైవ సేవకులు అందరిని బట్టి కూడా మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ కొద్ది మనవులు మా ప్రాణప్రియుడును, రక్షకుడును, మా అందరి కొరకు మరణాన్ని మరణింపజేసి, చావునే చంపి, చావుకే సమాధి చేసి, సావును సమాధిని జయించి తిరిగి లేచి మరలా మా అందరి కొరకు రాబోతున్న రారాజని యేసే పరిశుద్ధమైన నామములోనే కృతజ్ఞతా స్తుతి స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేసి అడిగి పొందుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. సృష్టికర్త అయిన యెహోవా దేవుని దీవెనయు, రక్షణకర్త అయిన యేసుక్రీస్తు వారి కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ అన్యుని సహవాసము సన్నిధి చేరు నీ బిడలకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం బిడల భవిష్యత్తుకును, ఈ యొక్క మినిస్ట్రీకిని, ఈ కార్యక్రమమునకును సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.